ఏటీఎంలో మనీ విత్డ్రా చేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మనకు కొన్ని సంఘటనలు ఎదురవుతాయి. మెషిన్లో మన కార్డు స్ట్రక్ అయిపోవడం కానీ, లేదా మనం అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత మెషిన్లోంచి డబ్బు బయటకు రాకపోవడం కానీ కదా. మనం ఏమనుకుంటాం, ఏదో టెక్నికల్ ప్రాబ్లం అయి ఉంటుంది అని మన కార్డు తీసుకుని వేరే ఏటీఎం సెంటర్కి వెళ్ళిపోతాం. కానీ ఇలాంటి ఘటనలు చాలా డేంజర్ అంటున్నారు పోలీసులు. ఎందుకంటే హైదరాబాద్ నగర శివారుల్లో ఇలాంటి కేసెస్ 15 కేసులు వెలుగు చూశాయట. వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? మన కళ్ళ ముందు మనకు తెలియకుండా మన డబ్బును కొట్టేసి సెకండ్స్ లో అక్కడి నుంచి ఉడాయిస్తారు. ఎలాగో చూడండి. ఒక వినియోగదారుడు ఏటీఎం లోపలికి వెళ్ళాడు. తన కార్డుని మెషిన్ లో పెట్టాడు, పిన్ నెంబర్ కొట్టాడు, అమౌంట్ కూడా ఎంటర్ చేశాడు. లోపల నుంచి టక్ 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 మని డబ్బులు వస్తున్న సౌండ్ అయితే వినబడింది, కానీ డబ్బు రాలేదు. అతను అనుకున్నాడు టెక్నికల్ ప్రాబ్లం అయి ఉంటుంది అని చెప్పి చాలా లైట్ గా కార్డు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇతను వెనుకే వెయిట్ చేస్తున్న రెండో వ్యక్తి అక్కడే నిలబడున్నాడు. ఇతను లోపలికి ఎంటర్ అయ్యి కార్డు పెట్టకుండా, పిన్ కొట్టకుండా, అమౌంట్ ఎంటర్ చేయకుండా డైరెక్ట్ డబ్బులొచ్చే ఆ డిస్పెన్సర్లోకి చేయి పెట్టాడు. ఆ డబ్బును తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎలా అనుకుంటున్నారు కదా? ఇక్కడే అసలు కిటికంతా ఉంది. ఆ డిస్పెన్సర్ బ్లాక్ కి అతడు ముందే ఒక టేప్ అతికించి పెట్టాడట. డబ్బులు బయటికి రావడం, అవి అలాగే పైన అతుక్కుపోవడం జరిగాయి. సో ఆ డబ్బులు డ్రా చేసుకోవాల్సిన వ్యక్తి బయటకు వెళ్ళిపోగానే ఇతడు లోపలికి రావడం, ఆ డబ్బు తీసుకోవడం, వెళ్ళిపోవడం. చూసారా ఎంత ఈజీగా మన డబ్బును కొట్టేశారో? సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా జన సామర్థ్యం లేని ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంలు, అలాగే భద్రత సరిగా లేని ఏటీఎం సెంటర్స్ లో జరుగుతున్నాయి. టార్గెటెడ్ పీపుల్ ఎవరు అంటే ముసలివాళ్లు, మధ్య వయస్కులైన మహిళలు. సో ఏటీఎం సెంటర్ కి వెళ్ళినప్పుడు మీ పరిసరాలు కూడా గమనించుకోండి. ఇలాంటి సమస్యలు ఎదురైతే నేరుగా బ్యాంకుని సంప్రదించండి. అపరిచితుల్ని మాత్రం సహాయం అడగద్దు. ఎవరికి మీ పిన్ నెంబర్ అస్సలు చెప్పొద్దు. బీ కేర్ఫుల్.